अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिल करीम। గౌరవనీయులైన అధ్యక్షులు, కార్యనిర్వాహకులు మరియు నాతోటి ఇస్లామియా సహోదరి మనులారా, ఈరోజు నా యొక్క అంశం పేరు మరణం. ప్రియమైన ఆత్మీయులారా, ఈ ప్రపంచంలో తిరస్కరించలేని ఒకే ఒక సత్యం మరణం. ప్రియమైన ఆత్మీయులారా, ఈ ప్రపంచంలో తిరస్కరించలేని ఒకే ఒక సత్యం మరణం. మధురమైన ఈ ప్రపంచంలో భోగభాగ్యాలతో సుఖ సౌఖ్యాలతో కూడుకున్న ఈ మనోహరమైన జీవితపు ముచ్చటను అంతమొందించే చేదు సత్యమే మరణం. పవిత్ర ఖురాన్లో అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు, కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్, ప్రాణమున్న ప్రతి జీవి చావు రుచి చూడవలసిందే. పరలోకపు జీవితానికి మొదటి అడుగు సమాధి. ఇది అత్యంత ప్రమాదకరమైన, సుదీర్ఘమైన, కఠిన నివాస స్థలం అనటంలో ఎలాంటి సందేహం లేదు. మట్టి ఇల్లు, మట్టి పడక, మట్టి పానపు, పురుగులు, తేళ్లు, విష సర్పాలతో కూడిన చీకటి గృహం సమాధి. ఒంటరితనం, నల్లటి అమానుష ఆకారాలు, పెద్ద పెద్ద కళ్ళు నేలను చీలుస్తూ ఉండే దంతాలు గల శిక్షించే గుడ్డి చెవిటి దైవదూతలు కఠోర శబ్దంతో మన దగ్గరికి వస్తారు. నిలకడగా నించవటానికి వీలు పడని నిస్సహాయ స్థితి, అక్కడ నుండి పారిపోవటానికి ఏ అవకాశం ఉండదు. ఒక్క క్షణం ఊహించండి, మనలో చాలా మంది ఎలా ఉంటారంటే, రాత్రి పూట ఎవరైనా వచ్చి గట్టిగా తలుపు కొడితేనే భయంతో మన రక్తం చల్లపడిపోతుంది. పోలీసు సిబ్బందిలోని మామూలు సిపాయి దగ్గరగా వస్తుండగా చూస్తేనే వల్లంతా చెమటలు పడతాయి. తలుపులు మూసి ఉన్న గదిలో కూర్చొని ఉండగా కరెంటు పోతేనే కొన్ని నిమిషాల పాటు చీకట్లో ఉండటానికి భయపడతాం. బల్లిని చూస్తే భయం, బొద్దింకని చూస్తే భయం, ఇక పాములు తేలు గురించి చెప్పనవసరం లేదు. ప్రియమైన ఆత్మీయులారా, మనలో ఎంతమంది సమాధి శిక్షల నుండి తమను తాము కాపాడుకోవటం కోసం సన్నాహాలు చేసుకుంటున్నాం. మరణ తీవ్రతను, దాని దుర్భర స్థితిని ప్రస్తావిస్తూ ఖురాన్లో అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు, కల్లా ఇదా బలగతిత్ తరాఖి వఖీల మన్ రాఖ్ వదన్న అన్నహుల్ ఫిరాఖ్. ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు ఎవడైనా ఉన్నాడా అతనిని మరణం నుండి కాపాడవటానికి అని అనబడుతుంది. అప్పుడు అతనికి తన ప్రపంచం నుండే వెత్తపోయే సమయం అని తెలిసిపోతుంది. అదేవిధంగా మృత్యుదూత ప్రాణం తీసే ముందు ఇలా పలుకుతాడు, యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మయిన్నా ఇర్జిఇ ఇలా రబ్బికి రాజియతం మర్జియ్యా ఫద్ఖులి ఫీ ఇబాది వద్ఖులి జన్నతి. ఓ పవిత్రాత్మ, పదాని ప్రభువు సన్నిధికి నీవు ఆయన పట్ల తృప్తి చెందావు, ఆయన నీ పట్ల ప్రసన్నుడయ్యాడు, ఆయన పుణ్యదాసులలో చేరి స్వర్గంలో ప్రవేశించు. ఈ శుభవార్త వినగానే విశ్వాసికి అల్లాహ్తో కలవాలని తీవ్ర వాంఛ కలుగుతుంది. దాంతో విశ్వాసి ప్రాణం కుదమూత తీయగానే నీళ్లు బయటికి వచ్చినట్టు ప్రాణం బయటకు వస్తుంది. అదేవిధంగా అవిశ్వాసకి మరణం సమీపించినప్పుడు అతని ఆత్మను తీసుకెళ్లటానికి అత్యంత భయంకరమైన నల్లటి మహాలు కలిగిన దైవదూతలు నరకం నుండి దుర్గంధ భరితమైన సంచిని తెస్తారు. వచ్చి రాగానే, ఓ నీచాత్మ, దైవగ్రహానికి పాత్రమైన ఆత్మ అని పిలుస్తారు. దైవగ్రహం నరక శిక్షల గురించిన వార్తను అందజేస్తారు. అవిశ్వాసి ఆత్మ భయాందోళన వల్ల త్వరగా బయటకు రాదు. అప్పుడు దైవదూతలు బచ్చిగా ఉన్న ఉన్నిలో నుంచి ముళ్ళు నైలప తీగను బలవంతంగా లాగినట్టు అవిశ్వాసి ఆత్మను లాగి బయటికి తీస్తారు. సోదరిమణులారా, మనం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ సత్కర్మలు చేసి విశ్వాసులుగా మరణాన్ని బహుమతిగా స్వీకరించి స్వర్గాన్ని పొందుదామా, లేక మనోవాంఛలను అనుసరించి ఆ విధేయత మరణించి సమాధులలో నరక యాతను అనుభవిద్దామా? ఇది మనకు మనమే ప్రశ్నించుకోవాల్సిన విషయం. సమయం ఇంకను మించిపోలేదు. అల్లాహ్ మనందరినీ సత్కారాలు చేసి సద్భాగ్యాన్ని ప్రసాదించి స్వర్గ ప్రవేశ భాగ్యం కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.